అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో కానీ లేకపోతే రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున రావాలని కోరుకునేటువంటి వారి అందరి ఆలోచనలు తీసుకోవటమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఉన్నటువంటి పెద్దలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని పెట్టి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, దేశమంతా కూడా మనం అందరం మాట్లాడుకునేది రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూవబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సో పెరుగుతున్నటువంటి డిమాండ్, ఉన్నటువంటి కాలుష్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది. దీనిపైన మేము చాలా స్టడీ చేశాం. మా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం
పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ, కొన్ని ఇన్సెంటివ్స్ కానీ, కొన్ని ప్రోత్సాహకాలు, ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది. సరే, న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనలు వారికి చేశాం. ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ఆలోచనలు వాళ్ళతో కూడా పంచుకున్నాం. వాళ్ళు కూడా చాలా వరకు వారి వారి అనుభవాల దృష్ట్యా, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గుర్తించి కొన్ని సలహాలు సూచనలు వాళ్ళు కూడా చేశారు. వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మా శాఖకు సంబంధించినటువంటి అధికారులన్నీ స్పష్టంగా రాసుకొని ఆ అంశాలని, మేము తయారు చేసిన అంశాలని పొందుపరిచి భవిష్యత్తులో క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి క్యాబినెట్లో ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీ ఉండబోతూ ఉంది. సరే, ఇప్పటికే మీ అందరూ తెలిసిందే, న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్లో 4000 మెగావాట్లకు సంబంధించి ఒక 1000 మెగావాట్స్కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంఓఐ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ, గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. అంతిమంగా పవర్ సర్ప్లస్గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ని అమ్ముకునే, అంటే అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. సరే, మనకు కూడా